హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఎగుమతుల దిగుమతుల శాఖలో ఉద్యోగం నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఆఫీసర్ హోదా ఉద్యోగము, జీతము 60,000, హైదరాబాద్లో జాబు, ఏజ్ కోసము, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ అయితే చేయండి. మొదటగా వచ్చినారు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఉపయోగపడకపోయినా మీరు షేర్ చేయడం వలన ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది కాబట్టి వారికి ఉద్యోగం పొందే అవకాశము మీ ద్వారా కలుగుతుంది కాబట్టి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ నోటిఫికేషను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ నుంచి రావడం అయితే జరిగింది. ఫోర్జిన్ ట్రేడ్ నుంచి వచ్చింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫోర్జిన్ ట్రేడ్ నుంచి మన హైదరాబాద్లోనే ఉద్యోగము. ఇది కాంట్రాక్ట్ బేస్లో మనకి ఉద్యోగం అయితే ఉంటుంది. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో, ఉద్యోగం లేదు అన్నవారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ బేస్ అయినా పర్లేదు అన్నవారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఉద్యోగం కాబట్టి ఏజ్ ఏ విధంగా ఉండాలంటే మనకి 15 సెప్టెంబర్ 2025 నాటికి 35 సంవత్సరాలు దాటకుండా ఉండాలి. అంటే 18 నుంచి 35 సంవత్సరాల వారు దీన్ని అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడైతే 2 రకాల జాబులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మొదటి జాబ్కి సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అండ్ ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్, పబ్లిక్ పాలసీ కోసం అయితే దాని క్వాలిఫికేషన్ ఏం కావాలంటే మీరు గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, సైన్స్ నుంచి, ఇంజనీరింగ్ నుంచి, ఇంటర్నేషనల్ ట్రేడ్ కానీ, మేనేజ్మెంట్ కానీ, ఎకనామిక్ కానీ, పబ్లిక్ పాలసీ ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివిన వారు లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ సబ్జెక్టులతోటి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వాడు ఎక్సెల్లో డేటా అనాలిసిస్ కోసము ఒక వేకెన్సీ అయితే ఉంది. లా చదివినవారు, మాస్టర్స్ ఇన్ లా చదివినవారు, తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారికి ఒక వేకెన్సీ అయితే ఉంది. 2 పోస్టులు ఉన్నాయి. దీనికి అప్లై చేసుకునేవారు, కాంట్రాక్ట్ బేస్లో అప్లై చేసుకునేవారు, మాకైతే ఇంట్రెస్ట్ ఉందని వారు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికైతే మనకి 60,000 రూపాయల శాలరీ అయితే పర్ మంత్ మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకి వర్కింగ్ అవర్స్ అయితే పొద్దున్న 9:15 నుంచి 5:45 సాయంత్రం దాకా వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి. సాటర్డే, సండే మనకి హాలిడేస్ అయితే ఉంటాయి. ఈ జాబ్ కోసం మీకు ఏమైనా క్వారీస్ కానీ ఏమైనా ఉంటే మనకి ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. వారి ఫోన్ నెంబర్ ఇవ్వడం అయితే జరిగింది. దీని నుంచి క్వారీస్ ఉంటే మీరు దీని ఫోన్ నెంబర్ చేసి అడిగి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో ఫీజు కోసం అయితే ఇవ్వలేదు. ఎటువంటి ఫీజు ఉండదు. ఓన్లీ అప్లై చేసి వదిలేస్తే సరిపోతుంది. మీకు ఉద్యోగం అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ, ఓఎంఆర్ షీట్లు కానీ అలాంటివి, ఫస్ట్ ఎగ్జామ్ కానీ, సెకండ్ ఎగ్జామ్ కానీ అలాంటివి ఏమి ఉండవు. మీకు ఇంటర్వ్యూ ద్వారా మీరు ఎంపిక చేసుకుంటారు. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి, ఇంటర్వ్యూ బట్టి మీ ఆటిట్యూడ్, సబ్జెక్టు ఏ విధంగా చూసుకుని మీకు ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఈ జాబు అప్లై చేసుకోవడానికి మనకి 25 జూలై 2025 లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి ఇక్కడ 2 లింకులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ లింక్లోకి వెళ్ళి మనకి 25 జూలైకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. మనకి ఆన్లైన్లోకి వెళ్ళి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ DGFT ఆర్యా హైదరాబాద్ యంగ్ ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ అనేసి ఉంది. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు గూగుల్ ఫామ్ అయితే నింపవలసి ఉంటుంది. మీ పేరు, పాన్ నెంబర్లో ఏముందో అది, తర్వాత ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ప్రొఫెషనల్ పోస్ట్ ఆఫ్ అడ్రస్సు, మనకి ప్రజెంట్ అడ్రస్సు, తర్వాత మొబైల్ నెంబరు, తర్వాత ఈమెయిల్ అడ్రస్సు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేషను, సబ్జెక్టు ఏ సబ్జెక్ట్ నుంచి చదివారో, నేమ్ ఆఫ్ ది కాలేజ్, యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ పాసింగు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, గ్రాడ్యుయేషను, స్పెషల్ సబ్జెక్ట్స్ ఏముంటే దాని యూనివర్సిటీ కోసం, పర్సంటేజ్ ఏంటి, వర్క్ ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా వర్క్ ఎక్స్పీరియన్స్, టైప్ ఆఫ్ ఎంప్లాయ్ ఎక్కడ చేశారని, జాబ్ డిస్క్రిప్షన్స్ దేనికోసం మీరు జాబ్ చేశారని, కంప్యూటర్ స్కిల్స్ ఉంటే కంప్యూటర్ స్కిల్స్, ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్, అప్లోడ్ రెజ్యూమ్, మీ రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
అప్లోడ్ ఫోటోగ్రాఫ్స్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పంపించి ఇక్కడ సబ్మిట్ చేస్తే మీకు సరిపోతుంది. ఎటువంటి ఫీజు కానీ ఎటువంటి ఎగ్జామ్ కానీ ఉండదు. మీకు షార్ట్ లిస్ట్ చేసి మీకైతే వారు మీకు మెయిల్ ద్వారా కానీ SMS ద్వారా కానీ పిలిచి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.